హలో అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసంగా మనం మందపాతి పాత్ర ఒకటి తీసుకోవాలి. నాన్ స్టిక్ సూట్ అవ్వదండి దీనికి. దీనిలో 2 గంటెలు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక 3 ఉల్లిపాయల్ని పొడవుగా కొంచెం మందంగా కట్ చేసుకొని వేసుకున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయలు 2, 3 నిమిషాలు వేగనివ్వాలి. కలుపుకుంటూ మాడిపోకుండా 2, 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేగిన తర్వాత, ఇలా కలర్ మారిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని, కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. దీనిలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కలపకపోతే అడుగంటిపోతుంది. అందువల్ల కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో నేను ఒక అరగంట పాటుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టినటువంటి చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు నీళ్ళలో చికెన్ నానబెట్టడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మీరు కూడా అలానే నానబెట్టుకొని ట్రై చేయండి, బాగుంటుంది. చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 నిమిషాల వరకు పాటు మనం బాగా వేయించుకోవాలండి. అందులో నేను వాటర్ అంతా బయటకొస్తుంది. ఇలాగ వేగించిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు, కారం 1 స్పూను, పసుపు అర స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా అర స్పూను, జీలకర్ర పౌడరు పావు స్పూను, ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు నీట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసేసి ఉడికించాలండి. మనకి వాటర్ చాలా తక్కువగా ఉంది అనిపిస్తే మనం కొంచెం లైట్‌గా వాటర్ కూడా వేసుకోవచ్చు. చికెన్‌లో ఉన్న వాటర్ సరిపోతే మాత్రం మనం వాటర్ అక్కర్లేదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో అడుగంటుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి చింతపండు జ్యూస్‌ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దీనిలోని మిరియాల పౌడరు ఒక పావు స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మరలా దీనిలోనే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకున్నాను. ఫస్ట్ వేసాము, మళ్ళీ మధ్యలో కరివేపాకు వేయడం వల్ల చికెన్‌కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మనము ఉడికించుకోవాలండి. ఇలా వచ్చేసి నాకు ఒక 30-40 నిమిషాల వరకు పట్టిందండి ఇలా చికెన్ ఉడకడానికి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే బాగా అడుగంటిపోతుంది. మర్చిపోకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ అట్లా ఉండాలి. ఇలా ముక్క బాగా మంచిగా సాఫ్ట్‌గా ఉడికే వరకు మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి చికెన్ ఫ్రై అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. నా వీడియోస్ గనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.